టీటీడీ పాలక మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఉప ఆలయాల అభివృద్ధికి కమిటీ, కాలినడకన మార్గాల్లో సౌకర్యాల కల్పన, తిరుమలలోని 42 వీఐపీ గెస్ట్ హౌస్లకు ఆధ్యాత్మిక పేర్లు పెట్టాలని నిర్ణయించింది. అలాగే తులాభారం స్కామ్ ఆరోపణలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ ప్రారంభమైనట్లు తెలిపింది. అన్య మతస్థులకు బదిలీ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని చర్చించింది. టీటీడీ బయట ఎక్కువగా ఉన్న ప్రాంతము స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి వాటికి కూడా వారి ద్వారా కూడా చేయడానికి వారికి ఫండింగ్ అడిగారు. టీటీడీ నుంచి వారికి 4 కోట్ల ఫండింగ్ ఇవ్వాలని ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా 68% ఉన్న పచ్చదనాన్ని 80% పెంచాలనేది ఈ నిర్ణయం. ఈ ఫండ్ని ఫేజ్ వైజ్ మానిటరింగ్ చేసుకుంటూ ఇంప్లిమెంటేషన్, ఇది 3 సంవత్సరాల్లో దీన్ని విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయం, నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, కపిలతీర్థం కపిలేశ్వర స్వామి ఆలయం, నాగులాపురం వేదనారాయణ స్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం, వీటి సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయడానికి ఒక కన్సల్టెంట్కి ఇచ్చి, దీని ద్వారా అభివృద్ధి ప్రణాళికలు వచ్చిన తర్వాత, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీటిని ఎన్టీఆర్